అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 12వ తారీఖు మే నెల 2024 నుంచి 18వ తారీఖు మే నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంగానే చూసుకుంటే గురువు వృషభ రాశిలో సంచరిస్తూ, చంద్రుడు మిథునం, కర్కాటకం, సింహం ఈ 3 రాశిలో సంచరిస్తున్నాడు. కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు కుజ గ్రహాలు మీనరాశిలో, అలాగే సూర్యుడు, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు కూడా మేషరాశిలో సంచరిస్తున్నాయి. సూర్యుడు 16వ తారీఖు నాడు మనకి పూర్తిగా వృషభ రాశిలోకి రాబోతున్నాడు అన్నమాట. ఈ విధంగా 12 రాశులకి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నా యొక్క పై నెంబర్లో వాట్సాప్లో మీ పేరు, డేటు, టైం పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలని చెప్పి జాతకం మొత్తం మీకు మెయిల్ చేస్తాను. అలాగే మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి కోసం జాతకాలు మీకు చదివితే అర్థం కాదు కాబట్టి రికార్డు కూడా చేయించి 15 నిమిషాలు మీకు వినిపిస్తాను. వీటికన్నిటి కూడా చిన్న గురుదక్షిణ ఉంటుంది, అది మీరు పేస్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతులు ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు, మగవాళ్ళు కుడి చేతి రేఖలు పంపిస్తే సరిపోతుంది. సో మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడం కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మీరందరూ కూడా నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో నా యొక్క యూట్యూబ్ ఛానల్ thesimple.astrologer.comని సబ్స్క్రైబ్ చేసి నన్ను మీ స్నేహితులకి, బంధువులకు పరిచయం చేస్తారని ఆశిస్తూ, మా ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు ఉంటాయని తెలియజేస్తూ, ముందుగా ఈ వారంగానే చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఆరుద్ర నక్షత్రం నుంచి ఉత్తర నక్షత్రం వరకు, పంచమి నుంచి మనకి దశమి తిథి వరకు కూడా ఈ వార ఫలాలు ఉంటాయని మనం తెలుసుకుంటున్నాం. మిథున రాశి వాళ్ళకి 12వ తారీఖు మే నుంచి 18 మే వరకు కానీ చూసుకుంటే ఈ యొక్క రాశ్యాధిపతి బుధుడు మేషరాశిలోకి ప్రవేశించడం జరిగింది. ఇది ఏకాదశ స్థానం కాబట్టి ఈ యొక్క స్థితి బాగుంది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే విందులు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. అలాగే సూర్యుడి యొక్క మార్పు వల్ల ఈ రాశి వాళ్ళకి బంధువులతో, స్నేహితులతో చక్కటి అనుబంధాలు పెరుగుతుంది. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. అందరితో రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేస్తారని కూడా మనం చెప్పాలన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ధనస్థానం బాగుంది. కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటారు. అలాగే ధన ఆదాయం బాగుంటుందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర విలువైనవన్నీ కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. సంతానం విషయంలో మీకు ఎటువంటి బెంగ అక్కర్లేదు. వాళ్ళ చదువులు బాగుంటాయి. విదేశీ యానాలు బాగుంటాయి. తెలివైన నిర్ణయాలతో ఈ వారమంతా ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులకి అవకాశాలు ఎక్కువ. వివాహం కాని వాళ్ళకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశాలు మిథున రాశి వాళ్ళలో కనిపిస్తున్నాయి. భార్యాభర్తలు కూడా ఎక్కువగా పనికిరాని విషయాలు మాట్లాడకుండా అవసరానికి మించిన విషయాలు మాట్లాడుకోకపోవడం మంచిది. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదృష్టం బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసి ధర్మ మార్గాల్లో ప్రవేశిస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో చికాకులు, ఇబ్బందులు, ఉద్యోగం మారడానికి ఇది అనుకూలమైన సమయం కాదని కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి మిథున రాశి వాళ్ళకు కనిపిస్తూ ఉంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం అంతా దూసుకు వెళ్తారు. ఈ రాశి వాళ్ళందరూ కూడా విష్ణు సహస్రనామం చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది. 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకున్నాం కదా. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, మీకు ఎటువంటి సలహాలు, ఎటువంటి ఆధ్యాత్మికటువంటి సందేహాలు, ధర్మ సందేహాలు ఉన్నా కూడా పైన ఇచ్చిన 3 నెంబర్లు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు తెలియజేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయంగా.